కేసులు, మహిళలపైన దాడులు, కేసులు, చాలా మంది పైన ఎస్టీ అట్రాసిటీ కేసులు, వీటితో పాటుగా విడిగా వ్యక్తిత్వ హననం చేయడం, నిండు సభలో అవమానించడం, ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరిగిన తర్వాత ప్రజలు ఒక కసిగా ఓటు వేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. శ్రీనివాసరావు గారు, ఏంటి అసలుకి ఈ ఇంతటి అనేక అంశాలను మనం చూసిన తర్వాత గతంలో కూడా గెలవనటువంటి ప్లేసుల్లో కూడా, సో మీ జిల్లా విషయంలోకి వస్తే కూడా గిద్దలూరు కావచ్చు, కందుకూరు కావచ్చు, సంతనూతలపాడు, ఎర్రగొండలపాడు, ఇలాంటివన్నీ మనం గతంలో గెలవలేదు. అలాంటి వాటిల్లో కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. ఇంతటి విజయానికి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి అంశాలు ఏం చెప్తారు బ్రీఫ్ గా? 2 అంశాలు శ్రేయర్ గారు. ఒకటి పాజిటివ్, అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాలనా తీరు, వీటన్నిటిని వేరీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకతని, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలి, తెచ్చుకుంటేనే మనకు భవిష్యత్తు అనేటువంటి భావన ప్రజలను ఆవరించింది. నేను గతంలో కూడా బహుశా మీతోనే మాట్లాడేటప్పుడు అనుకుంటాను, సందర్భంలో చెప్పాను, ఢిల్లీని అప్పుడప్పుడు పొగమంచు ఆవరించినంత బలంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే భావన స్ప్రెడ్ అయ్యింది అని సంవత్సరం క్రితమే చెప్పాను. అలాంటి భావన ఈ రాష్ట్ర ప్రజానీకంలో వచ్చింది. కారణం ఏమంటే, రెండో వైపున అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనా తీరును చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలి, చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అనేది తెలుగుదేశం పార్టీ అవసరం కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క అవసరమైనటువంటి భావన స్ప్రెడ్ అయింది. ఎన్ని సీట్లు మాకు వచ్చినాయంటే, ఇంత మెజార్టీలు మాకు వస్తున్నాయంటే, వైసీపీలో గతంలో ఓట్లేసిన వాళ్ళు, వాళ్ళ సానుభూతి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు అనేటువంటి భావనకు వచ్చారు. నేను వేరే సందర్భంలో ఒకరితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏమండి ఒక చిన్న పిట్ట, ఓ చిన్న పక్షి చెట్టు మీద గూడు పెట్టుకొని గుడ్లు పెట్టుకున్నప్పుడు, తమ సంతతిని ఉత్పత్తి చేసుకొని తమ పిల్లల్ని పెంచుకోవాలి అనే కోరికతో గుడ్లు పెట్టి పొదుక్కుంటున్నప్పుడు ఒక పెద్ద విషసర్పం వచ్చి ఆ గుడ్లు తినబోతే తన ప్రాణాలను అడ్డుపెట్టి ఆ గుడ్డును కాపాడుకునేది పక్షి తన వంశం కోసం, తమ బిడ్డ కోసం. మేము మనుషులం కదండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కాలనాగు కాటేస్తా ఉంటే మా బిడ్డల భవిష్యత్తును మేము కాపాడుకోవద్దా? పార్టీ పిచ్చుంటే, ఊర్లో తగాదులుంటే తర్వాత చూసుకుంటాం, ఎలక్షన్లు ఏమి ముసలి అయిపోవు, మళ్ళీ మళ్ళీ వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నవరూప రాక్షసుడు, ఆయన చెప్పినట్టు నవరత్నాలు అన్నట్టు ఒక నవరూప రాక్షసుడు, కొత్త అవతారంలో ఉన్నటువంటి ఈ రాక్షసుడిని సాగనంపకపోతే మా బిడ్డలకు భవిష్యత్తు ఏముంది, మాకు భవిష్యత్తు ఏముంది? మా కళ్ళ ముందు మా బిడ్డలు మత్తులో జోగాడుతూ, గంజాయి తాగుతూ, డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి, ఉద్యోగం లేక ఆ రకంగా కళ్ళ ముందు తిరుగుతా ఉంటే మాకు కళ్ళున్నా మేము అందులమే కదా, మేము గుడ్డివారితో సమానం కదా. కాబట్టి మా కంటి వెలుగైనటువంటి మా బిడ్డలకు భవిష్యత్తు కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, అలాంటి విజనరీ లీడర్ కావాలి ఈ రాష్ట్రానికి. అలా ఉంటేనే, అంటే ఒక తరం పాటు, ఒక 25-30 సంవత్సరాల పాటు అంటే అప్రతిహతంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు అలాంటి విజనరీ